హలో ఫ్రెండ్స్, మేము నిన్న ఈవినింగ్ హైదరాబాద్ నుండి శ్రీశైలంకి వచ్చాము. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ 7 మెంబర్స్ హైదరాబాద్ నుండి బయలుదేరి ఇప్పుడే దర్శనం చేసుకొని ఇప్పుడే రోప్వే వెళ్ళడానికి వస్తున్నాము. రోప్వేలో శ్రీశైలం అందాలు ఇలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఇప్పుడే వెళ్తున్నాము. కమండి, పాతాళ గంగారానికి వెళ్ళి రోప్వే ద్వారా వెళ్ళాలనుకుంటున్నాము. రోప్వే దారికి ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ టికెట్ కు అడల్ట్ వచ్చేసి 80 రూపాయలు అంటున్నారు, చిన్నపిల్లలకు 60 రూపాయలు. అంటే రోప్వే నుంచి వెళ్ళాలంటే ఖచ్చితంగా 80 రూపాయలు మరి 60 రూపాయలు చెల్లించి వెళ్ళాలి. ఇప్పుడు మేము టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. టికెట్ తీసుకున్నాక పాతాళ గంగ అక్కడికి వెళ్ళినాక మీకు చూపిస్తాం ఎలా ఉంటుంది. అంటే ఈ పాతాళ గంగలో చుట్టుపక్కల పర్వతాలు కానీ, అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న అడవి, అంటే ఎట్లున్న అందం ఎట్లుంటుంది మొత్తం చుట్టుపక్కల మేము ఇప్పుడు చూపిస్తాము. ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఒక్కడే ఉండడం వల్ల కిందికి వెళ్ళడం ఈజీగా 10 minutes లో వెళ్ళిపోతున్నారు. కింది నుంచి మళ్ళీ పైకి రావాలంటే అక్కడ జనాలు ఎక్కువ మంది ఉండడం వల్ల మళ్ళీ తిరిగి పైకి రావాలంటే చాలా సమయం పడుతుంది అని చెప్తున్నారు కౌంటర్లో. అంటే మీకు కౌంటర్లో ఏం చెప్తున్నారు అంటే ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనమాట. అంటే మీరు అంత సమయాన్ని కేటాయించి తలుచుకుంటేనే మీరు కిందికి వెళ్ళండి, లేదంటే లేదని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మా వాళ్ళతో డిస్కస్ చేసి వెళ్ళాలా లేదా అని చెప్పి ఎట్లయినా అదే టైం అవుతుంది కింద వేసి వచ్చినాక. మామూలు టైంలో తక్కువ ఉంటుంది కానీ శని ఆది సోమవారం ఫుల్ రష్ గా ఉంటారు. అంటే టికెట్ వచ్చేసి ఇప్పుడు చిన్నపిల్లలకు 60 రూపాయలు ఉంది, పెద్దలకు 80 రూపాయలు ఉన్నది. అంటే ముందు నుంచి ఇదే టికెట్ కొనసాగుతుందా? మధ్యలో స్టార్టింగ్ వచ్చేసి 30 రూపాయలు పెద్దవాళ్ళకు, 20 రూపాయలు పిల్లలకు. ఉండే కొద్ది 3-4 years. అంటే ఇప్పుడు ఈ రోప్వేలో మీరు అంటే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వారికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జాగ్రత్తలు అంటే వాళ్ళు ఫస్ట్ చూస్తుంటే అసలు వాళ్ళకి చిన్నపిల్లలు దాంట్లో ఇబ్బంది లేదు. వెయిట్ బట్టి మనం వెయిట్ ఎక్కువ ఉన్నారంటే మాత్రం ముగ్గురు ఎక్కిస్తాం. అంటే ఇప్పుడు కొంచెం ముసలి వాళ్ళు ఉన్నారు, కొంచెం వాళ్ళు భయానికి గురవుతారు. అలాంటి వాళ్ళకు ముందే ఒకసారి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాం మనం, ఏం కాదు 3 నిమిషాల్లోనే వెళ్తారు అట్లా హార్ట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళు పర్లేదు మేము వెళ్తాము అంటే కన్నా ఓకే, లేదు మరీ ఎక్కువ భయపెట్టిన మనం ఏం చేస్తామంటే ఏం కాదా మనకు తెలుస్తుంది. వాళ్ళు పొరపాటు జరిగిందని మీరు బలవంతం చేయబట్టి ఇచ్చాం కదా అంటారు కదా, అందుకని మనం అంటే మీరు ముందే ఫోర్స్ చేయకుండా అంటే నియమాలు ఎట్లుంటాయి, ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటుందో మీరు చెప్తారు. మామూలుగా ఈ రోప్వేలో వెళ్ళడానికి ఎట్లాంటి టైంలో అంటే చూడడానికి చుట్టుపక్కల ఏ టైంలో, అంటే వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ వర్షాకాలం ఏంటంటే ఫుల్ వాటర్ వస్తుంది కాబట్టి రైలింగ్ కూడా మనకు పచ్చగా ఉంటుంది, పచ్చదనంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మెట్లు కూడా ఎక్కువ మనకు తగలవు అనమాట. దాదాపు ఇప్పుడు 700 నుంచి 800 మెట్లు ఉన్నాయి ఇప్పుడు. ఆ మెట్లు ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు వెళ్ళాలంటే సమ్మర్ అయితే వాటర్ తగ్గింది కూడా 150 steps దిగాలి. మనకు వర్షాకాలం ఫుల్ వాటర్ వచ్చింది అనుకోండి 20 మెట్లే దిగాల్సి ఉంటుంది. అంటే కింది నుంచి పై నుంచి కిందికి వెళ్ళాలంటే 800 మెట్లు. 800 మెట్లు. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 350 meters. 350 meters. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? నేను 2006-7 నుంచి చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యూ గురించి మన బాబా ఏం కనిపిస్తుందా అని అమ్మ. ఇక టికెట్స్ జబ్బు పెట్టుకో.
ఇప్పుడే రోప్వేలో అయితే మేము ఎక్కాము. శ్రీశైలంలో కింద పాతాళ గంగలో ఉన్న అందమైన దృశ్యాలను చూడడానికి ఇప్పుడే మేము రోప్వే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. విత్ మై బ్రదర్స్ తోని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అద్భుతమైన దృశ్యాలు చూడడానికి ఇప్పుడే మేము స్టార్ట్ అయినాము. చూడండి అబ్బా ఎంత బాగుంది అసలు. నల్లమల్ల అడవులు శ్రీశైలంలోని. ఇక్కడ చూసే వాటర్ మాత్రం కొంచెమే ఉంది. ఇక్కడ పని చేసే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు తక్కువసారి ఎండాకాలం కాబట్టి ఒక 1 month తర్వాత చాలా వాటర్ ఉంటుంది, అప్పుడు ఇంకా చాలా బాగుంటుందని చెప్తున్నారు. చాలా ఎక్సైటింగ్ ఉంది పైనుంచి కిందికి వెళ్తుంటే. చూడండి చుట్టుపక్కల ఎంత బాగుందో. బ్రదర్ మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది? మీరు ఫస్ట్ టైం రోప్వేలో వస్తున్నారు, ఎట్లా అంటే భయం అనిపిస్తుందా లేకుంటే చాలా మంచి అనిపిస్తుందా? డిఫరెంట్ ఫీలింగ్ అనిపిస్తుందా ఎట్లా? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వస్తున్నారు అనుకుంటారు రోప్వేలో. ఇప్పుడు చుట్టుపక్కల చూడండి. కొనబడ్డదంటే కింద అంతే మన పని. పులి మంచిగా ఎలా ఉంది రోప్ ప్రయాణం మీకు? చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి. ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు కలగలేదు. మీరు కనబడతలేరండి, చాలా నల్లగా ఉన్నారు మీరు. ఒకటే రోప్ ఉంది కదా, అది వేరు. ఓకే, మరి రోప్వే నుంచి కిందికి దిగి మళ్ళీ కిందికి వెళ్ళలేదా? రోప్వే నుంచి కిందికి వెళ్తున్నాము. అక్కడ బోటింగ్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ అందరూ లైన్ లో నిలబడ్డారు మళ్ళీ పైకి వెళ్ళడానికి. సార్ లొకేషన్ మంచి. వాళ్ళు మనల్ని పని తింటారా నాయన? వాళ్ళు ముగ్గురు నడుగు ఒకటే చెప్తారు వాళ్ళు. అరే కిందికి వచ్చాము, పాతాళ గంగ వెళ్తున్నాము. చూడండి చుట్టుపక్కల అందరు ఇక్కడ స్నానం చేసుకోవడానికి కానీ ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ వచ్చారు. అది తెలిసి శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇక్కడే పాతాళ గంగకు వచ్చి ఇక్కడ స్నానం చేసుకుని దర్శనం కోసం వెళ్తారు. కిందికి రండి. అనిపిస్తుంది శ్రీశైలం చుట్టుపక్కల ఉన్న అద్భుతమైన దృశ్యాలు. బాబు మీరు కిందికి వెళ్ళారా? ఎట్లా వచ్చారు మీరు? కార్లో. ఇక్కడ పైనుంచి రోపేలు వచ్చారా? నడకదారిలో వచ్చినారు? నడకదారిలో. ఎట్లా అనిపించింది నీకు ఫస్ట్ టైం ఇక్కడ రోపే? థ్రిల్లింగ్ ఉందా? ఓకే, ఫస్ట్ టైం వచ్చినా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా? ఓకే, చాలా సార్లు వచ్చినా? ఓకే, మామూలుగా వాటర్ ఇంతే ఉన్నప్పుడు చూసినావా ఇంకెక్కువ ఉన్నప్పుడు చూసినావా? అవునా, అప్పుడు ఎట్లా అనిపించింది నీకు? థ్రిల్లింగ్ రానియలేదా? ఓకే, అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ టైం నువ్వు దగ్గర దాకా వచ్చినా అనమాట. అంటే ఫస్ట్ టైం, నెక్స్ట్ టైం నువ్వు రావాలనుకుంటున్నావా? నెక్స్ట్ ఇంకా ఎట్లా అనిపిస్తుంది? ఇంట్రెస్టింగ్. ఓకే ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కల్వకుర్తి. కల్వకుర్తి ఎంత దూరం మీకు? 150 కిలోమీటర్స్. ఓకే, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఈ రోజు. ఓకే, దర్శనం అయిపోయిందా? ఓకే, అంటే మేము నిన్న వచ్చాము, మీకు దర్శనం ఈ రోజు తొందరగా అయిపోతా అని చెప్పేసి అంటున్నారు. తొందరగా స్నానం చేసుకొని థ్యాంక్ యూ. ఓకే, చూడండి బాబా, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. అసలు మన భారతదేశంలో ఇట్లాంటి అద్భుతమైన దృశ్యాలు కూడా ఉంటాయని అనుకోలేదు. అది కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంత మంచి ప్లేసు అసలు మన భారతదేశంలో ఉందంటే చాలా గొప్ప విషయాలు. అంటే శ్రీశైలం అంటే అందరూ శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మరామిక దర్శనం కోసం వస్తారు. అది కాకుండా ఇక్కడ
శ్రీశైలం డ్యామ్ కూడా చూడండి. అసలు యాక్చువల్ గా వాటర్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు అందరూ వెయిట్ చేస్తారు చూడడానికి. ఇక్కడ వాటర్ కూడా ఫ్లోటింగ్ అనేది తక్కువగా ఉంది, అందుకనే జనాలు కూడా ఇక్కడ స్నానం చేసుకోవడానికి వెళ్తున్నారు. యాక్చువల్ గా మనం ఇంత పైకి వచ్చాము, నార్మల్ వర్షాకాలంలో అయితే ఇంకా పైకి వస్తాయని చెప్పేసి పైన వాళ్ళు చెప్పారు. అంటే మామూలుగా మొత్తం 800 మెట్లు ఉంటాయని చెప్పారు. అంటే ఓన్లీ 150 మెట్ల నుంచి మనం చూస్తే అప్పుడు కింద మొత్తం వాటర్ ఉంది అని చెప్పేసి అన్నారు. అసలు చుట్టుపక్కల చూస్తే ఇక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. అక్కడ చూడండి బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ బోట్ లో కూడా వెళ్తే చుట్టుపక్కల ఉన్న శ్రీశైలంలోని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా చాలా అద్భుతంగా చూడొచ్చు. బోటింగ్ కి నాకు తెలిసి 150 నుంచి 200 వరకు ఉంటుండొచ్చు. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక్కడ స్నానాలు చేయడానికి కూడా వచ్చారు. ఇక్కడ చూడండి వాటర్ ఫ్లోటింగ్ అయితే తక్కువనే కనిపిస్తుంది చూసుకుంటే. శ్రీశైలము ముఖ్యంగా ఈ శ్రీశైలం డ్యామ్ ఏంటంటే బహుళార్ధక సార్థక ప్రాజెక్ట్ అని చెప్తారు. అది అంటే ఈ వాటర్ తో నీకు కరెంటు ప్రొడ్యూసే కాకుండా వాటర్ కి మళ్ళీ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయానికి కూడా ఈ వాటర్ ని యూజ్ చేస్తారు. ఈ వాటర్ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 2 రాష్ట్రాలకు ఇది ఒక ముఖ్యమైన నదిగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 30% కృష్ణానది ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రవహిస్తుంది. అదేవిధంగా 60% వరకు ఈ ఆంధ్రప్రదేశ్ లోనే ఈ కృష్ణానది ప్రవహిస్తుంది. మనం నిన్న చూసుకుంటే ఢిల్లీ నుంచి శ్రీశైలంకి ఇక్కడ వాటర్ కూడా ఫ్లోటింగ్ ఉంటుంది అనమాట. ఇది ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అవుతుంది. వెళ్ళడానికి లైన్ లో నిల్చున్నాము. లైన్ లో చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. యాక్చువల్ గా పైన చెప్పారు 1.5 అవుతుంది మళ్ళీ పైకి రావడానికి అని చెప్పారు. రోప్వే తర్వాత ఎక్స్పీరియన్స్ చూసుకుంటే చాలా అద్భుత దృశ్యం చుట్టుపక్కల ఇప్పుడు కూడా చూడొచ్చు. ఆ వాటర్ కూడా వర్షాకాలంలో మట్టి అవి చూస్తుంటే ఆ చెట్లు ఎక్కడైతే ఉన్నాయో ఆడి వరకు వాటర్ పోతాయంట ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడైతే చాలా తక్కువగా ఉన్నాయి వాటరు. అండ్ చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది, మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక్కడ పైకి రావడం కొంచెం ఇబ్బంది అనిపించింది, మెట్లు ఎక్కడము. రోపే ద్వారా వెళ్తున్నాం కాబట్టి ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం టూర్. ఇప్పుడైతే మేము సక్సెస్ఫుల్ గా టూర్ ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్వర్ణ లైక్, షేర్, కామెంట్. స్వర్ణ హరి చారిటబుల్ ట్రస్ట్ బెల్ ని కొట్టండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీరు ఈ రోపే ద్వారా పాతాళగంగకి రావడం ఫస్ట్ టైం? మీరు సెకండ్ టైం. ఎలా అనిపించింది మీకంటే? చాలా బాగుంది. ఇంతకుముందు నేను బ్యాచిలర్ వచ్చా, ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చా. సో కిడ్స్ ని మేము ఇంతకుముందు ఎంజాయ్ చేసింది, కిడ్స్ ని అలా ఎంజాయ్ చేద్దామని తీసుకొచ్చాము. ఓకే, అంటే ఫస్ట్ టైం కి సెకండ్ టైం కి కంపేర్ చేస్తుంటే ఇక్కడ ప్లేస్ చేంజ్ అనిపించిందా, లేకపోతే సేమ్ రొటేట్ అనిపించిందా? అంటే అప్పుడు వాటర్ చాలా ఎక్కువ ఉంటుండే, అప్పుడు వాటర్ తగ్గిందండి. ఇప్పుడు సమ్మర్. అంటే ఏ టైంలో వచ్చారు మీరు అప్పుడు ఫస్ట్ టైం? మేము అప్పుడు నవంబర్ వింటర్ టైంలో వచ్చారు, అప్పుడు వాటర్ బాగుంది. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ అంటే మీరు అప్పుడు బ్యాచిలర్ గా వచ్చారు, అప్పుడు నాకు తెలిసి మీరు చాలా ఫ్యామిలీతో వచ్చారు. మీ పిల్లలు ఏ విధంగా ఎంజాయ్ చేశారు, మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారు? బ్యాచిలర్ లైఫ్ అంటే ఎంజాయ్ ట్రిప్ అలా డిఫరెంట్ ఉంటుంది. ఫ్యామిలీ అంటే అఫీషియల్. అంటే మీరు దర్శనం అయిపోయింది? దర్శనం రేపు మార్నింగ్ స్పర్శ దర్శనం ఉంది.
యాక్చువల్ గా మేము కూడా నిన్న వచ్చాము. మాకు దాదాపు 3 గంటలన్నర మాకు దర్శనం టైం పట్టింది. అంటే మేము స్పెషల్ 300 టోకెన్ తీసుకొని మేము వెళ్ళాము. 3.5 hours పట్టింది. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అన్నారు. ఓన్లీ సాటర్డే సండే రావడం వల్ల మళ్ళీ ఇంకా 2 days హాలిడేస్ అంటే ఎన్నడూ లేని జనాలు ఇప్పుడు కనిపిస్తారని చెప్పేసి అన్నారు. అంటే మీరు నిన్న రూమ్ మీకు దొరికిందా అండి? యాక్చువల్లీ చాలా ట్రబుల్ అయింది. ఈవెన్ పార్కింగ్ కూడా నేను 2 hours పట్టింది మాకు పార్కింగ్ రావడానికి. అండ్ రూమ్ అయితే నైట్ దొరకలేదు. జస్ట్ అడ్జస్ట్ అయ్యాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి. అంటే మీరు అంటే ఇక్కడ డెవలప్మెంట్ చూసుకుంటే అంటే ఇంత ముందు వచ్చారు బ్యాచర్ గా, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చారు మీరు? ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 years తర్వాత. అంటే ఇక్కడ మీరు ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకా చేంజెస్ ఏమైనా ఎట్లాంటి చేంజెస్ కోరుకుంటున్నారు ఇక్కడ? అంటే ఫెసిలిటీస్ అప్పటికి ఇప్పుడు కొంచెం చేంజెస్ లేవు, సేమ్ ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్లీ సెక్యూరిటీ వాళ్ళు పర్ఫెక్ట్ మెయింటైన్ చేసేది అనుకోండి. ట్రాఫిక్ కానీ ఏదైనా యాక్చువల్లీ ఇది మన జ్యోతిర్లింగం. దట్టు మన ఏపీలో ఉన్న జ్యోతిర్లింగం మనకు రేర్ ఉండడం. దట్టు ఇక్కడ మనకు అంటే ఓకే మీకు అంటే పార్కింగ్ చాలా ఇబ్బంది. పార్కింగ్ అకామిడేషన్ కంపేరింగ్ టు వేరే జ్యోతిర్లింగం కంపేర్ చేస్తే మనకు అక్కడ వెళ్ళినాక అకామిడేషన్ కానీ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. కానీ మన జ్యోతిర్లింగం ప్లస్ శక్తిపీఠం ఉండడం రేర్ అన్నమాట. కానీ ఇలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయట్లేదు. దేశంలో ఉన్న జ్యోతిర్లింగాల్లో శ్రీశైలంలో ఇది ఒక జ్యోతిర్లింగం ఒకటి. కాబట్టి అంటే జ్యోతిర్లింగం నార్మల్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉండడం మీకు నచ్చింది అంటారు. అంటే ఎలాంటి చేంజెస్ కోరుకుంటున్నారు మీరు? మెయిన్ లైక్ ఇప్పుడు ఆన్లైన్ అకామిడేషన్స్ పెంచాలి. ఓకే. అండ్ దర్శనం కూడా కొంచెం పెంచాలి. నేను ఆల్మోస్ట్ 9 జ్యోతిర్లింగం కవర్ చేసిన. దాంట్లో ఇది ఒకటి అనమాట. అంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ అంటే ఫ్రీ భోజనం కూడా పెడుతున్నా అని చెప్పేసి. ఇవి ఇక్కడ ఏంటంటే కొన్ని కల్చర్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణ్స్, వైశ్య బ్రాహ్మణ్స్ అండ్ రెడ్డిస్, థర్డ్ పార్టీ వాళ్ళకి ఉన్న అవైలబిలిటీ. నార్మల్ అదర్ స్టేట్ వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే మేము కూడా చాలా ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మా యూట్యూబ్ ఛానల్ నుంచి చాలా మంది ఒక 10 మంది వరకు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు తెలిపిన స్పందన చూస్తే అంటే కొన్ని కుల సంఘాలకు చెందిన రూమ్స్ వాళ్ళకే దొరుకుతున్నాయని చెప్పేసి చిన్న చాలా మంది కూడా రూమ్లకు ఇబ్బంది పడ్డారని చెప్పేసి అన్నారు. అంటే ఈ పద్ధతి మార్చాలని చెప్పేసి మీరు కూడా మార్చాలి. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అందరికీ ఒక విధమైన సామాజిక న్యాయం ఉండాలి. కొందరికి ఒక అంటే ఇబ్బంది అందరికీ చాలా ఇబ్బంది పడ్డారు. కొందరికి దొరికినాయి, కొంతమంది దొరకలేదు. అంటే మళ్ళీ మీరు నెక్స్ట్ ఒకవేళ వస్తే ఎప్పుడు రావాలనుకుంటున్నారు? మళ్ళీ ఇప్పుడు పిలుపు వస్తారు. దేవుడు అంటే మీకు ఆల్రెడీ జ్యోతిర్లింగాలు మీరు దర్శించుతారా? 9 అంటే ఇంకా 3 పెండింగ్ ఉన్నాయి. ఏ పెండింగ్ ఉన్నాయండి? కేదార్నాథ్, రామేశ్వరం. ఓకే. అండ్ ఇంకొకటి బద్రీనాథ్ కావచ్చు. బద్రీనాథ్ కాదు, అదేమో జ్యోతిర్లింగం కాదు. రామేశ్వరం, కేదార్నాథ్. అంటే కేదార్నాథ్ చాలా అంటే మీరు ఇవన్నీ జ్యోతిర్లింగాలు అన్ని మీ ఫ్యామిలీ కూడా చాలా అదృష్టవంతులు. పశుపతినాథ్ కూడా వెళ్ళా. పశుపతినాథ్. ఓకే. అంటే ఎన్ని జ్యోతిర్లింగాలు మీరు దర్శించుకున్నారు కదా, అంటే మీరు ఎక్కువ ఇబ్బంది పడ్డ జ్యోతిర్లింగాల్లో ఏది మీకు? ఇదే అండి. ఇదేనా? అంటే మన రాష్ట్రంలో ఉండి కూడా మీరు ఇక్కడ బాగా ఇబ్బంది అనిపిస్తుంది. వినండి, ఇప్పుడు మనం ఏపీ తెలంగాణ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే అదర్ స్టేట్ వచ్చిన వాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడతారు. కర్ణాటక నుండి వస్తారు, తమిళనాడు నుండి వస్తారు, మహారాష్ట్ర నుండి వస్తారు. అంటే మెయిన్ గా అంటే మనం మామూలుగా మాట్లాడుకుంటే చూసుకుంటే ఇక్కడ బయట వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు రూమ్స్ కి కానీ. అంటే ఫుడ్ అడ్జస్ట్ అవుతారు. అంటే మనం తిరుపతిలో చూసుకుంటే అక్కడ లాకర్ రూమ్స్ కానీ అంటే అక్కడ మీకు రూమ్ దొరకకుండా లాకర్ లో బట్టలు పెట్టేసి ఎక్కడ అనుకోండి. ఇక్కడ అంటే కొంచెం అడవి ప్రాంతం ఉన్నది, కొంచెం జనాలు కూడా బయట పడుకోవడానికి కొంచెం ఆందోళనకు గురవుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి టైం ఇచ్చినందుకు.